ఈ డ్రాగన్ మొక్కనుల్లా చిన్నది మన చెట్టుల్లో ఉండే మనవరాలనుకోండి. ఇది 3వ తరం ప్లాంట్‌ని తీసుకున్నాను నేను. చిన్న మొక్కగా 1, 2 కళ్ళుండేది తీసుకున్నాను. ఆ రోజు చూడండి ఎన్నొచ్చినాయో. నెక్స్టు దీన్నైతే మనము వేరే దానికి షిఫ్ట్ చేద్దాం. ఇంకొచ్చేది వర్షాకాలం కాబట్టి దీంట్లో అయితే కుండీ పడిపోతూ ఉంది. ఇప్పుడైతే పెద్ద కంటైనర్ తీసుకుంది. నేనైతే గ్రీన్ బ్యాగ్ తీసుకున్నాను. డ్రాగన్ ప్లాంట్లు అయితే మా ఇంట్లో కొంచెం పెద్దగానే ఉన్నాయి. వాటిని సరైన టైంలో నేను అదును చేయకపోవటం వల్ల ఏమైందంటే కాయలు కాయలేదు. దీన్నైనా మంచిగా చూసుకొని దీని చేత అయినా కాయలు కాపిద్దాములే అనే ఒక ఉద్దేశంతో డ్రాగన్ ఫ్రూట్ చాలా చప్పగా ఉంటుంది నాకు తెలుసు. అయితే హై క్యాలరీస్ ఉంటుంది. మన ఇంట్లో అన్ని మొక్కలు ఉన్నాయి, ఈ మొక్క కూడా ఉండటానికి ఏం లే అని చెప్పి దానికప్పుడే ఒక ఫ్రెండ్ను కూడా తయారు చేశాను. చూడండి, చెట్లు ఎప్పుడు సింగిల్గా ఉండేదానికి ఇష్టపడవు. వాటితో ఇంకొక ప్లాంట్ ఉంటే అవి మాట్లాడుకుంటూ ఉంటాయంట. నిజం చెప్తున్నాను, మనం నీట్గా క్లీన్గా పెట్టిన చెట్లు హెల్తీగా ఉండవు. ఎందుకంటే వాటికి అన్నిటితో కలిసి మెలిసి ఉండటమే చాలా ఇష్టం ప్లాంట్స్కి. అందుకే నా ప్లాంట్స్లో రకరకాల పిచ్చి పిచ్చి మొక్కలు కూడా వేసి పెడతాను. ఈ టెంకాయ చెప్పులు అవి ఇవి అన్నీ వేసి పెడతాను. అందువల్ల నా ప్లాంట్లో ఉండే ప్రతి లీఫు ప్రతి ఫ్లవరు ఎంతో హెల్తీగా ఉంటాయంటే అన్నిటితో కలిసి సహజీవనం చేయటం వల్లే అవి అంత హెల్తీగా ఉన్నాయి. ఏమంటారు?